నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. విశాఖపట్నంలో త్వరలో ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ హబ్గా అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ క్లౌడ్ అనుబంధ సంస్థ రైడెన్తో కలిసి 87,520 కోట్ల విదేశీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 480 ఎకరాల భూమిని 25% రాయితీతో కేటాయించగా ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ కోసం మరో 15 ఎకరాలు అందించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో పాటు 22,002 కోట్ల విలువైన పన్ను సడలింపులు, మూలధన రాయితీలు, జీఎస్టీ మినహాయింపులు, నీటి ఛార్జీల రాయితీలు ప్రకటించింది. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, ఇది భారత్లో మేము నిర్మిస్తున్న అతిపెద్ద ఏఐ సెంటర్. విశాఖపట్నాన్ని గ్లోబల్ డిజిటల్ కనెక్టివిటీ హబ్గా మారుస్తాం. సబ్సీ కేబుల్ ల్యాండింగ్ ద్వారా భారత్ను ప్రపంచంతో అనుసంధానిస్తాం. ఇక్కడి నుంచే గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్ సేవలన్నీ అందించనున్నామని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ హబ్ను భారత్ వికసిత్ లక్ష్యానికి గణనీయమైన అడుగుగా పేర్కొన్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పొస్తుందన్న భయాన్ని తొలగించేందుకు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ అవసరం. ఈ విషయంలో గూగుల్ సహకారం కీలకమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 1990లలో హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ను ఐటీ కేంద్రంగా మార్చినట్లే ఇప్పుడు విశాఖను ఏఐ హబ్గా మారుస్తాం. ఏఐతో వైద్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయి. ప్రధాని మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని ముందుగానే సాధించగలమని అన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను ఏఐ నాయకత్వం వైపు నడిపించే చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, డేటా కొత్త ఇంధనం, డేటా సెంటర్లు కొత్త రిఫైనరీలు. ఈ హబ్ కేవలం టెక్నాలజీ ప్రాజెక్టు కాదు, ఆర్థిక సాధికారతకు పునాది. విద్య, ఐటీ శాఖల సమన్వయంతో యువతకు ఏఐ నైపుణ్యాలను అందించడమే లక్ష్యమని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఏఐ రంగంలో గ్లోబల్ ప్లేయర్గా నిలబెట్టే దిశగా దూసుకెళ్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.